జాన్మయ్య గారు, సాలం గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, హల్దా గారు, ఈ ప్రాంత కార్యదర్శి గారు, సీనియర్ నాయకులు కొండపల్లి జట్టి కృష్ణ గారు, సూర్య గారు, లోకంలో ఉన్నటువంటి నాయకత్వం అందరికీ అభినందనలు. మీ యొక్క 3వ మహాసభ విజయవంతంగా జరగాలని, నూతన కమిటీని ప్రకటించుకొని భవిష్యత్తు రాజకీయాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం మీ వంతు కృషి చేస్తారని, భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి రాజకీయ విశ్లేషణ ద్వారా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంత వాసులు పాల్గొన్నటువంటి సందర్భాలు, కీర్తిశేషులు కామ్రేడ్ పువ్వాడ ఉదయ్ కుమార్ ఖమ్మం మున్సిపల్లో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు, కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తాగడానికి మంచినీరు దొరకని సందర్భంలో వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం, శుద్ధి చేయబడినటువంటి మంచినీరు కోసం ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిపి వెంటనే విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి చరిత్ర ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీ సొంతం. అదేవిధంగా ఇందాక మన జిల్లా సహాయ కార్యదర్శి నాయకులు సురేష్ గారు చెప్పినట్టు బలీయమైనటువంటి నాయకత్వం ఉండి అది కొద్దిగా విశాలమైనదా అని మనం పక్కన పెడితే ఒక బలీయమైనటువంటి నాయకత్వం యువత కామ్రేడ్ శశిధర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా ఈసారి మనం ఒక బలమైనటువంటి వార్డును ఎన్నుకొని మన కార్యదర్శి గారు శశిధర్ అందరి నోలలో నాలుకలా ఉండి ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీ సమస్యలు పరిష్కరించడంలో పనిచేస్తూ ఉన్నాడు. అతను కమ్యూనిస్టు పార్టీ నుండి కార్పొరేటర్గా గెలవాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. పోయిన సంవత్సరమే ఇక్కడ సీట్ కోసం చాలా ఫైట్ చేశాము, దాని పొత్తులో భాగంగా ఇవ్వనటువంటి సందర్భం. ఈసారి కమ్యూనిస్టు పార్టీ అతని కోసం లేదా గుర్తింపు చెందినటువంటి ఈ ప్రాంతం నుండి ఒక ఏరియాను కమ్యూనిస్టు పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలుచుకొని ఈ పార్టీకి భవిష్యత్తుకు ఉద్యమ శ్రీకారం చుట్టడానికి ఉపయోగపడాలని, ఈ మహాసభ విజయవంతం కావాలని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.